వా. నీ పేరేంటా? నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్. చెప్పులు కుట్టుకుంటా కొలుముట్టు చేసుకుంటా ఉన్నానండి. ఏంటి మొత్తం కిరాణా కొట్ట? అవును సార్. ఎంత చేస్తున్నావు? కాదు, రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు? 4,000 అమ్ముతున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి నీకు సరుకులన్నీ? రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా లేకుంటే అక్కడికి వెళ్తావా? వస్తాయండి. వాళ్ళే నువ్వు ఇంటింటి పెట్టేస్తావా? ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇంటింటి పెడతావు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ? ఉంటాయండి. అక్కడ వాళ్ళు దాంట్లో ఉన్న పెట్టుకుంటారు, లేకపోతే వేరే జియోని అలాగే. కాదు, నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు కదా? ఇస్తున్నారు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఓ దాంట్లో 3-4 ఉంటాయి కదా? ఉంటాయండి సార్. మామూలు పారాసిట్ అని బిస్కెట్లు అన్నీ ఉంటాయి సార్. ఆయిల్స్ అని ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్ గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు? ఇంకా నేర్చుకున్నావు, అది కూడా చేస్తే బెటర్ కదా. స్పేస్ బాగానే ఉంది దీంట్లో. నువ్వు నీట్ గా కానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు, అందరికి ఎత్తిస్తున్నావు. అట్లా కాకుండా సిస్టమేటిక్ గా పెట్టావు అనుకో, వాళ్ళు ఏది కావాలంటే పికప్ చేసుకుంటే నీకు బిల్ ఈజీ కదా. మాట్లాడదా ఏంటైనా పసుబాబు? అయ్యా నువ్వేంటి ఇదిగోండి సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు. ఈ జోలు కుట్టుకుంటాకండి. అది చెప్పుల షాప్ ఇది వరకు మా సెంటర్ లో గుడికి వేసుకుని గుడి కింద కుట్టుకుంటూ పోతుందండి. ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి, అంత డెలికేట్ షాప్. ఎప్పుడు మీ దగ్గరికి వస్తుంటాడా చిన్న చిన్న పనులకన్నిటికీ?